మంత్రివర్యుడు సంజయుని గురించే చదువుతాం. మళ్ళీ ఇరుపక్షాలు యుద్ధ సన్నాహాలు పూర్తి చేశారు. ఇరుపక్షాల వారు కురుక్షేత్రపు రణభూమికి చేరారు. యుద్ధ సన్నద్ధులై ఉన్న తరుణంలో వేదవ్యాస మహర్షి సంజయునకు దివ్య దృష్టిని ప్రసాదించాడు. అప్పుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటారన్నమాట వేదవ్యాసుడు: రాజేంద్ర, ఈ సంజయుడు ఎప్పటికప్పుడు నీకు యుద్ధ వార్తలను తెలియజేస్తూ ఉంటాడు. సమస్త యుద్ధభూమి యందు ఇతడు చూడలేని తెలుసుకొనలేని విషయం ఏది ఉండదు. ఇతడు దివ్య దృష్టి సంపన్నుడు, సర్వజ్ఞుడు అయిపోతాడు. ప్రత్యక్ష విషయము, పరోక్ష విషయము, పగటివేళ సంఘటిల్లిన విషయము, రాత్రివేళ సంఘటిల్లిన విషయము, మనస్సులో పరులు ఆలోచించుకున్న విషయము సర్వము ఇతనికి తెలియగలదు. అంతేకాదు, శస్త్రాలు ఇతనిని ఖండింపజాలవు. పరిశ్రమ వలన ఇతనికి అలసట కలగదు. యుద్ధస్థలం నుండి ఇతడు నిరపాయంగాను సజీవంగాను వెలికి రాగలడు. ఈ విధంగా చెప్పినది మొదలు వేదవ్యాసుని కృప వలన సంజయునకు దివ్య దృష్టి ప్రాప్తించింది. అతడు అక్కడనే కూర్చుండి యుద్ధభూమిలో జరిగే సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే తెలుసుకొనగలిగేవాడు. ఎప్పటికప్పుడు తాను తెలుసుకున్న విషయాలను ధృతరాష్ట్రునకు తెలియజెప్పేవాడు. అతడు ఉన్న తావు నుండి కొన్ని క్రోసుల దూరంలో ఉంది కురుక్షేత్రపు యుద్ధభూమి. అక్కడ 18 అక్షౌణుల సైన్యం పరస్పరము పోరాటం సాగిస్తూ ఉంది. అక్కడ ఎప్పుడు ఏ వీరుడు ఎవరితో తలపడుతూ ఉన్నాడో, ఎప్పుడు ఎవడు ఏ ఏ అస్త్రాలను ఎన్నింటిని ఎవరి మీద ప్రయోగిస్తూ ఉన్నారో, ఎవరు ఎన్ని మారులు ఏ విధమైన విక్రమ క్రమాలను ప్రదర్శిస్తూ ఉన్నారో, ఎవరు ఏ విధంగా ప్రహారాలకు బదులు చెబుతూ ఉన్నారో, ఎవడు ఏ వేషం వేసి ఏ వాహనాన్ని అధిష్ఠించి ఉన్నారో ఎప్పటికప్పుడు సంజయుడు తాను ఉన్న చోటున ఉండే ప్రత్యక్షంగా చూస్తున్న వాని వలె తెలుసుకునేవాడు. అంతేకాదు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవద్గీతను ఏ విధంగా ఉపదేశించాడో అది అంతా ఇతడు తన చెవులారా విన్నాడు. అంత దూరం ఉన్న వ్యాసుని అనుగ్రహం వలన అవి కూడా వినగలిగాడు. అక్కడ జరుగుతుందంతా చూడగలుగుతున్నాడు అన్నమాట. కేవలము వినడమే కాదు, ఉపదేశం చేసే వేళ శ్రీకృష్ణ భగవానుడు ఏ రూపంలో ఉన్నాడో, ఎలాంటి భావ భంగిమను, ఎలాంటి ముఖముద్రను ధరించి ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇతడు ప్రత్యక్షంగా చూడగలిగేవాడు. అంటే సంజయుడు చూడగలిగేవాడు అన్నమాట. అంతేకాదు, ఏ విశ్వరూపాన్ని అంతకుముందు ఎవరు చూచి ఉండలేదో, ఏ విశ్వరూపాన్ని వేదాలు పఠించిన, యజ్ఞాలను ఆచరించిన, అధ్యయనాలు చేసిన, దానాలు కావించిన, ఇతర క్రియలను నిర్వర్తించిన, ఉగ్ర తపశ్చర్యలకు పూనుకున్న మానవులు చూడజాలరని భగవానుడు అర్జునునకు స్వయంగా తెలిపాడు. గీత 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనంలో 48వ శ్లోకంలో తెలిపాడనమాట. ఆ విశ్వరూపాన్నే శ్రీకృష్ణుడు అర్జునునకు చూపినప్పుడు దూరాన ఉండి కూడా సంజయుడు యథాతథంగా చూడగలిగాడు. అలా అనంతరం భగవానుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని చతుర్భుజ రూపుడుగా ఏ దివ్య రూపాన్ని చూపాడో, ఏ దివ్య రూపాన్ని చూచే భాగ్యం దేవతలకు కూడా కలగజాలదు, ఏ దివ్య రూపాన్ని యజ్ఞ తపో దానాది విధుల చేత కూడా దర్శించగల భాగ్యం మానవులకు కలగనేరదని స్వయంగా భగవానుడే తెలిపి ఉన్నాడు. 11వ అధ్యాయం గీతలో 11వ అధ్యాయం అన్నమాట. అందులో 53వ శ్లోకంలో ఆ రకంగా చెప్పాడు. ఆ దివ్య రూపాన్ని కూడా సంజయుడు హస్తినాపురంలోనే ఉండి చూడగలిగాడు. ఆ సందర్భంలోనే భగవానుడు కేవలము ఒక్క అనన్య భక్తి వలన మాత్రమే ఈ రూపాన్ని సందర్శించగలగడం సాధ్యమవుతుందని కూడా అర్జునునితో అంటాడు. అంటే గీత 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఇది. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన. అందులో 54వ శ్లోకంలో ఆ మాట అన్నాడు అనమాట. కేవలం అనన్య భక్తి వల్లనే కలుగుతారు ఈ విశ్వరూపాన్ని అని. దీనిని బట్టి సంజయుడు కూడా
భగవానుని యందు అనన్యభక్తి కలవాడే అని, ఆ కారణంగానే అతనికి భగవానుని దివ్య రూప సందర్శన భాగ్యం కలిగిందని మనం సహజంగానే ఊహించగలం. భగవద్గీతను ఆలకించిన తరువాత భగవానుని స్వరూప స్మృతి సంజయునకు ఒక దివ్యానంద అనుభూతిని కలిగించింది. అతడు తన ఉల్లాసభరితం అయిన ఆ దశను వివరిస్తూ ఇలా అన్నాడు. ఏంటి? మోక్ష సన్యాసయోగం 18 దాంట్లో 76, 77 శ్లోకాల్లో రాజన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ పుష్యామి చ పునః అని 2 శ్లోకాల్లో చెప్పాడు. అంటే రాజేంద్ర, అంటే ఓ ధృతరాష్ట్ర, అద్భుతమైన పుణ్యప్రదమైన ఈ కేశవార్జునుల సంవాదనం మాటికి స్మరించి పరమ హర్షం పొందుతున్నాను. శ్రీ భగవానుని ఆ అత్యద్భుత రూపాన్ని కూడా మళ్ళీ సంస్మరించి పరమాశ్చర్యాన్ని పొందుతున్నాను. పర్యాయంగా పరమానందాన్ని, ఆశ్చర్యాన్ని కాకుండా ఆనందాన్ని కూడా పొందుతున్నానని ఆ శ్లోకాల భావం. దీనిని బట్టి సంజయునకు శ్రీకృష్ణార్జునుల మీద శ్రద్ధాభక్తులు విశేషంగా ఉండటం, అతడు భగవానుని యథార్థ ప్రభావాన్ని కూడా ఎరిగినవాడు కావడం, ఈ 2 విషయాలను బట్టి అతడు అంటే సంజయుడు బహు వివేకశాలి అని అర్థమవుతోంది. అతడు యుద్ధానికి ముందే భగవానుని విజయాన్ని ఉగ్గడిస్తూ ఇలా అన్నాడు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ అని. మోక్ష సన్యాసయోగం 18 దాంట్లో ఆఖరి శ్లోకం 78వ శ్లోకం అన్నమాట ఇది. అంటే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ సిరి, విజయము, ఐశ్వర్యము, భూతి అంటే ఐశ్వర్యం ఉంటాయి. ఇది దృఢమైన నీతి, ఇది నా నిశ్చిత అభిప్రాయము అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్జర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ అని. యుద్ధం ముగిసిన మీదట కొన్ని నాళ్ళు మహారాజైన యుధిష్ఠిరుని దగ్గర ఉండి గాంధారి, ధృతరాష్ట్రులు వనవాసానికి పయనం అవుతూ ఉన్న వేళ సంజయుడు కూడా వారిని అనుగమించాడు, వాడితో వెళ్ళాడన్నమాట. వనంలో కూడా ఇతడు తన ప్రభువునకు సర్వవిధ సేవలను అందించాడు. కుంతీదేవితో, గాంధారితో సహా ధృతరాష్ట్రుని దావాగ్ని చుట్టుముట్టగా ఆ ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం సంజయుడు వారి మరణ వార్తను మహర్షులకు తెలియజేశాడు. అందుకోసం వారిని వీడి మహర్షులకు తెలియజేయడం కోసం వారిని వీడి మళ్ళా ఆశ్రమంలోకి వచ్చేశాడు. అనంతరం అక్కడి నుండి కదలి హిమాలయాల దిక్కుగా వెళ్ళాడు. ఈ విధంగా సంజయుని జీవితం ఒక మహత్తరమైన జీవితమే అయ్యింది. ఆ మహాభాగుని జీవితాన్ని బట్టి మనకు తెలియవచ్చే విషయం ఏమిటంటే, ఏ మానవుడు, ఏ జాతి వాడు, ఏ వర్ణం వాడు అయినా భగవద్ అనుగ్రహంతో ఎంతటి వాడైనా కాగలడు. ఇది నిజం. భగవానునికి ఈ ఉచ్చనీచ భేదాలేవి ఉండవు. అనన్య భక్తి గలవాడు ఎవరైనా సరే అతనికి ఆ భగవత్ ప్రాప్తి, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడికి వేసవకాలంలో నీళ్లు పీల్చేస్తుంటాడు, అన్ని చోట్ల నుంచి. మురుగుంటల్లో నీరు పీలుస్తాడు, మామూలుగా నదుల్లోని నీరు పీలుస్తాడు, మురుగు కాలువలో నీరు పీలుస్తాడు, కాలువలోని నీరు పీలుస్తాడు, సముద్రంలోని నీరు పీలుస్తాడు. అక్కడ నీటిని పీలవటమే ఆ సూర్యుని యొక్క ధర్మం, ఆ ఉష్ణం చేత. అలాగే భగవానుడికి నీతి, అక్కడ అనన్య భక్తే ప్రధానం, కానీ జాతి, కులము, మతము, ప్రాంతము ఏది వర్తించవు. అనన్య భక్తి చేత భగవానుణ్ణి పొందవచ్చు. అలాంటి అనన్య భక్తి గలవాడు సంజయుడని మనం తెలుసుకున్నాం. స్వస్తి.